ముందు మాకు అత్యంత ప్రియులైన క్రిస్టియన్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దిన వాక్యం యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన గురించి తను పరిచయం చేసుకుంటా ఉన్నాడు. ఒక మంచి కాపరిని గురించినటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. అవును, గొర్రెల కాపరి గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు జీతానికి వచ్చేవాడు జీతగాడే. ఎందుకంటే ఆ గొర్రెలు తనవి కావు కనుక జీతానికి వచ్చిన వాడు ఆ జీతం తీసుకొని ఆ గొర్రెలను కాసేవాడుగా ఉంటాడు. వాటికి ప్రమాదం వచ్చినప్పుడు వాటిని లక్ష్య పెట్టక తాను రక్షించుకునేవాడుగా ఉంటాడు. అయితే ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పేది ఏంటంటే, నా గొర్రెలు అంటున్నాడు. అవును, మనమందరము ఆయన జనం, ఆయన ప్రజలం. అందుకనే దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించను అనే మాట మనం చూస్తా ఉన్నాం. ప్రేమించిన ప్రభు మన కొరకై, మన రక్షణ కొరకై శత్రువు చేతిలో నుండి, అనగా అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదునా అని ఎదుగులాడుతూ ఉండగా వాడి యొక్క కబంధ హస్తాల నుండి లేదా పాపపు సంఖ్యల నుండి మనలను విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మంచి కాపరిగా ఆ కలవరి శిలువలో మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకంటే మనము ఆయన ప్రజలము గనుక ఎవడును నశించి నరకానికి వెళ్లకుండా రక్షించబడడానికి, నశించిన దానిని వెదకి రక్షించడానికి ప్రభువు ఈ లోకానికి వచ్చాడు గనుక ఆ మంచి కాపరి అయినటువంటి యేసయ్య మన కొరకు కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు. ప్రియులరా, ఎవరైతే ఆయన స్వరము విని, ఆయన మాట విని, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు నమ్మకంగా జీవించడానికి, పాప క్షమాపణ పొంది ప్రభు బిడ్డలుగా స్వీకరించబడతారో వారందరికీ ఆయన కాపరి అయి ఉండి తనకు వారికి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ప్రభు ఇస్తాడు. కాబట్టి అలాగూ ప్రభు స్వరాన్ని వినాలని ప్రభు కోరుకుంటుండగా ప్రభునందు విశ్వాసం ద్వారా ప్రభు బిడ్డలుగా ఆయన కాపరత్వం కింద మనము ముందుకు సాగుదాం. ఆయన అంటున్నాడు, నేను పచ్చిక గల చోట్ల పరుండ చేయుదును అంటున్నాడు. అవును, మనలను సమృద్ధికరమైనటువంటి జీవితంలోనికి నడిపించేవాడుగా ఉన్నాడు. అలాగూ నడిపించబడదాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక.